ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనము. మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏదైతే దేవుని సన్నిధిలో ఈ దినము నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఏదైతే తండ్రి నా జీవితంలో ఈ మేలు జరిగించు అని దేవుని సన్నిధిలో పట్టుబట్టి నీవు గోజాడుతూ ఉన్నావో, నీ తండ్రి నీ ప్రార్థన విని ఇదిగో ఈరోజు నీకు జవాబిస్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారు చూడండి, తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని. అవును కదా, ఈ లోక సంబంధంగా ఉన్న చెడ్డవారైన తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు ఉన్నతమైన ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే, మరి సర్వోన్నతుడు అతి పరిశుద్ధుడు ఈ యొక్క ప్రపంచాన్నంతటినీ సృష్టించి పరిపాలిస్తున్న తండ్రి తన బిడ్డవైన నీవు అడిగిన దాన్ని ఎందుకు ఇవ్వడు? నీవు అడిగిన దానికంటే దేవుడు ఉన్నతమైన దాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. నీవు సంతోషంగా నవ్వి అనేక మందితో దేవుడు చేసిన మేళ్లను నీవు పంచుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ఇది సర్వోన్నతుడైన దేవుని వాగ్దానం. ఇది నువ్వెప్పుడైతే దేవుని వాగ్దానాన్ని నమ్ముతావో, ఎప్పుడైతే తండ్రి నాతో మాట్లాడాడని నువ్వు విశ్వసిస్తావో, అప్పటి నుంచే నీ జీవితంలో కార్యాలు ప్రారంభం అవుతాయి. అపవాది వాడు మొదట నీలో దోచుకునేది ఏంటో తెలుసా? నమ్మకాన్ని, విశ్వాసాన్ని దోచుకుంటాడు. వాడు చుట్టూ ఉన్న మనుషులను చూపిస్తాడు, చుట్టూ ఉన్న వారి జీవితాల్ని, వారి పరిస్థితుల్ని చూపించి నువ్వు అలాగే అయిపోతావు, నీ కుటుంబం అలాగే అయిపోతుంది, వాళ్ళు ఇలాగే చెడిపోయారు, వాళ్ళు ఇలా పాడైపోయారని ఎవరైతే దేవునికి దూరంగా ఉండి పాడయ్యారో వారిని చూపిస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, నువ్వెంత మాత్రము ఈ వైపు ఆ వైపు చూడక దేవుని వైపు చూడు. ఆయన వాగ్దానాన్ని పట్టుకో. అంతే. నా దేవుడు ఖచ్చితంగా నాకు మంచి ఈవులనిస్తాడు, నేను అడిగిన దానికంటే ఉన్నతమైందే ప్రభు నా జీవితంలో చేస్తాడని నీవు నమ్మితే గనక దేవుని మహిమను నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమెన్. అనేక మంది భక్తులు బైబిల్లో మనం చూస్తే, ఒక అబ్రహాము గారిని మీరు చూడండి. అబ్రహాము గారు ఎంతమంది తన చుట్టూ ఉన్న వారికి పిల్లలు కలిగినా సరే ఒక్కటే నమ్మాడు, నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితంగా నాకు కుమారుడు కలుగుతాడని. ఏదైతే అబ్రహాము నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని అతడు పొందుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏమాత్రం భయపడొద్దు, ఆలస్యం అవుతుందని భయపడొద్దు, నా ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో అని నువ్వు కంగారు పడొద్దు. నీ ప్రార్థన విన్న దేవుడే ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నువ్వు అడిగిన దానికంటే ఉన్నతమైందే దేవుడు నీ జీవితంలో చేయబోతూ నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. సంతోషకరమైన దినాల్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. నెమ్మది కలిగిన జీవితాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. కడుపు నిండా తిని ప్రభువుని స్తుతించే దినాలు నీ జీవితంలో రాబోతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి ప్రభువుని నువ్వు ఇంకా ఎక్కువ స్తుతించు, నీవు దీవెనకరంగా మారబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.